గ్రూప్ 1 ర్యాంకర్లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 రిజల్ట్స్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నియామకాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని చెప్పింది. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ని రీవాల్యుయేషన్ చేయాలని లేదంటే తిరిగి పరీక్ష పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై ర్యాంకర్లతో పాటు టీజీపీఎస్సీ 2 పిటిషన్లు దాఖలు చేసింది. టీజీపీఎస్సీ పిటిషన్పై సుదీర్ఘ విచారణ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ అక్టోబర్ 15 వరకు వాయిదా వేసింది. తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉండాలని చెప్పింది. ఇక విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది డివిజన్ బెంచ్. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు గ్రూప్ పరీక్షలు నిర్వహించలేదా అని అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. 2014 నుంచి అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదా అని అడిగింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి టీజీపీఎస్సీ ఉనికిలో ఉందా అంటూ కీలకమైన ప్రశ్న సంధించింది. సింగిల్ బెంచ్ తీర్పులో చాలా డెలికేటెడ్ పదాలు వాడిందని తెలిపింది డివిజన్ బెంచ్. గ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసిందన్నారు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి. తుది తీర్పుకు లోబడి నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఈరోజు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్, అదేవిధంగా మొహియుద్దీన్కి సంబంధించినటువంటి ధర్మాసనం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి 563 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు సాగించాలంటూ టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా చూడవచ్చు అని? హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటిది 560 మంది అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే పాపం వాళ్ళ ఫ్యూచర్ ఇస్ ఎట్ స్టేక్. భవిష్యత్తు వాళ్ళది చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పుతో పూర్తిగా ఇవాళ వాదోపవాదనలు ఒక 2 గంటల వాదోపవాదనలు 2.5 గంటలు విన్న తర్వాత అడ్వకేట్ జనరల్ గారు, టీజీపీఎస్సీ కమిషన్ తరపున మిగతా అందరూ ఆర్గ్యూ చేశారు. సీనియర్ కౌన్సిల్స్, ఇట్ ఈస్ ఆల్ ది హానరబుల్ డివిజన్ బెంచ్ ఏంటంటే అనేక ప్రశ్నలు సంధించి పిటిషనర్స్కి సంధించారు, అపెల్లెంట్స్కి, తర్వాత రెస్పాండెంట్స్కి, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అన్నీ వచ్చిన తర్వాత మేమేం చేసినటువంటి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కానీ అడ్వకేట్ జనరల్ గారు కానీ అందరూ కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా జస్ట్ దీస్ ఆర్ ఓన్లీ మియర్ ఎలిగేషన్స్, దిస్ విల్ నాట్ prove any irregularity committed by the Public Service Commission, double hall ticketing, tarata centers increasing, decreasing, these are all administrative convenience. Courts cannot interfere. So if any malpractice or any favorism to some candidates, it is on by record, then court can interfere. But those allegations are not there. Simply all procedure was not followed, but there is no any material on record. Sir, మనం చూసే దేశంలో యూపీఎస్సీ కానీ ఇప్పుడు మనం చూసే టీజీపీఎస్సీ కానీ ఇవన్నీ కూడా చాలా కీలకంగా అయితే ఈ యొక్క పరీక్షల నిర్వహణ చేస్తూ ఉంటారు కదా. ఈ క్రమంలో వచ్చినటువంటి ఆరోపణల మీద ఇటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన కూడా ఇలాంటి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. సో ఇలాంటి నిర్ణయాలను మనం ఏ విధంగా చూడవచ్చు? సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో వారు పూర్తిగా అన్ని చూసి వారి ప్రకారం ఇచ్చారు. వారికి ఏదైతే పాయింట్ అనిపించిందో, మాకు రిట్ అప్పీల్ వేసుకునేటువంటి రైట్ ఉంది. ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, తర్వాత గవర్నమెంట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకార్డింగ్లీ ఇట్ ఇస్ ఫైల్డ్ అండ్ వీ కంటెండెడ్ వేరియస్ ఇష్యూస్ బిఫోర్ ది డివిజన్ బెంచ్ ఆఫ్ ది హానరబుల్ హై కోర్ట్. So 563 candidates now, because of suspension of the orders of the single judge, now there is every possibility for recruiting them subject to the final outcome of the judgments of the writ appeals on October 16th, 2025. సార్, మూల్యాంకనం కనుక చూస్తే ఇటు భాషలకు సంబంధించి తెలుగు కానీ హిందీ, ఉర్దూకు సంబంధించినటువంటి వాల్యుయేషన్లో కొన్ని అవకతవకలు అన్నారు. దాన్ని ఏ విధంగా? అవకతవకలు కానీ ఏ రకమైన ఎవిడెన్స్ లేదు. నేను ఐఎమ్ ఓన్లీ కౌన్సిల్ ఫర్ ఎ ఫ్యూ క్యాండిడేట్స్. దెర్ ఆర్ మెనీ కౌన్సిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసినట్లయితే ఇటు హైకోర్టు అయితే ఈ రోజు జరిగినటువంటి వాదనల అనంతరం అయితే ప్రధానంగా మనం చూస్తే ఈ వాదనలలో ఎలాంటి ఒక ఆధారాలు లేవు. ఎందుకంటే కేవలం ఆరోపణలు మాత్రమే. ఆరోపణలకు సంబంధించి అయితే ఇటు కింది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇటు ఆరోపణలు మాత్రమే కన్సిడర్ చేసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయితే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొనడం చెప్పింది. అంతేకాకుండా ఇప్పటికే 563 మంది అభ్యర్థులకైతే ఊరట కలిగిస్తూ ఈరోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇటు 563 మందికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు కొనసాగించే విధంగా అయితే ఇటు న్యాయస్థానం నిర్ణయం తీసుకున్నట్లయితే మనతో సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రశాంత్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.